పోసాని కృష్ణమురళి ఉన్నారు. పోసాని గారు, నాకు తెలుసు పోసానికి ఆవేశం ఎక్కువ, కానీ కొంతమంది దీన్ని మెంటల్ అంటారేంటి? అలా అనేవాళ్ళకి అలా వదిలేస్తారా, కాదు అని ఏమైనా చెప్తారా? లేదు, అంటే నాకు మెంటల్ అయితే ఆ మెంటల్తో చేసిన ఒక చెడ్డ పని తెలియాలిగా సొసైటీకి. పోసానికి ఈ మెంటల్ ఉండటం వలన ఈ చెడ్డ పని చేశాడు, ఈ ద్రోహం చేశాడు, మెంటల్ అడ్డం పెట్టుకుని నువ్వు రేప్ చేశాడు, బ్యాంకు లోన్ కొట్టాడు, పక్కన రాయితో కొట్టాడు, ఇవన్నీ ఉండాలి కదా. ఉంటే నా పిల్ల ఎప్పుడే పారిపోయేది, నా కొడుకులు ఇద్దరు పారిపోయేవాడు. మరి అప్పుడు పెళ్ళే నుంచి ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి 30 ఏళ్ళు. నా పిల్ల అలాగే ఉన్నారు, మా అక్క మా బావ అందరూ నాతో బాగున్నారు, ఇండస్ట్రీ మొత్తం నాతో బాగుంది. ఇండస్ట్రీ కదా నా జీవితం, ఇండస్ట్రీలో ఒక్క ఎనిమిది నాకు లేడు. మరి ఇండస్ట్రీలో నాకు ఒక్క ఎనిమిది లేడు. ఎవరైనా ఒకళ్ళు ఉండాలంటే నాకు ఇష్టం లేకపోతే మాట్లాడడం మానేసా. వాడి పద్ధతి నాకు నచ్చలా అని మాట్లాడడం మానేసాను తప్ప పోసానికి ఇష్టముండే ద్రోహి అని నాతో మాట్లాడకుండా ఎవరు లేడు. కానీ మెంటల్ కృష్ణ అనే సినిమా తీస్తే అందులో క్యారెక్టర్ పోసాని బయట క్యారెక్టర్ దాదాపు ఒకలాగే ఉంటాయి అని కొంతమంది అంటారు. విడిగా ఎప్పుడైనా నైట్ వేసుకున్నానా? కాదు, విడిగా ఎప్పుడైనా నా పిల్ల ఉంటే ప్రేమించిందా తీసుకెళ్ళి అడిగి వెళ్ళి పెళ్లి చేయడానికి? రియల్ లైఫ్ క్యారెక్టర్ కాదు. ఆ సినిమాకి ఆ మెంటల్ కృష్ణ టైటిల్ యాప్ట్ బాగుంటుందని పెట్టా. పోసా అని తను తాను ఎలా డిఫైన్ చేసుకుంటా? నాలో ఒక్కటే లోపం ఉంది, అంటే మనిషి లక్షణాలన్నీ నాలో ఉన్నాయి. ఒక్కటే లోపం ఏంటంటే నాకు కొంచెం కోపం ఎక్కువ. బట్ ఈ కోపం వల్ల నేను ఏది కోల్పోలా. ఎప్పుడప్పుడు నా ఆరోగ్యాన్ని కొద్దిగా కోల్పోయి ఉంటాను తప్ప నా కోపం వలన ఈ మంచి మనిషి దూరం అయిపోయాడు. కోపం అంటే కొడతారు అవతల వాళ్ళు ఎప్పుడన్నా? తిట్టడం కొట్టడం అన్నసరి ఎప్పుడు కొట్టలా. వాడి మాటతో చెప్పే పద్ధతి ఒకటి ఉంటుంది వినేవాడికి, విన్నవాడికి చెంప దెబ్బతో ఉంటుంది, ఇంకో విన్నవాడికి ఇప్పు దెబ్బ ఉంటుంది. కొట్టడమేనా ఎప్పుడన్నా చంపుతాన్ని బెదిరించారు ఎవరన్నా? అదే లేదు, నాకు చావన్న భయం, చంపడం అన్న భయం. డైరెక్ట్ గా రాజకీయ నాయకులతో కూడా మీరు సున్నం పెట్టుకున్నారు, మరి భయం ఉంటే ఇవన్నీ చేస్తారా? అంటే ఎప్పుడు నేను భయపడతానంటే నేనేమన్నా తప్పు చేస్తే భయపడతా. నేను తప్పు చేయనంత వరకు ప్రాణం పోయినా భయపడను. ఎదుటి 20 మంది వచ్చారు, నువ్వు సారీ చెప్పితే నేను క్షమించి వదిలేస్తాం, నువ్వు సారీ చెప్పకపోతే చంపేస్తా ఉన్నావు అనుకో, నేను ఎందుకు సారీ చెప్పాలి అడుగుతా, ఊరికే చెప్పాలా? చెప్పను. కానీ మీరు ఫాలో అయ్యే లాజిక్లు, ఈ లెక్కలు, క్యాల్కులేషన్స్ అందరూ అవతలాడు ఫాలో అవ్వాలని లేదుగా. మనం చేసేసి వెళ్ళిపోతే దాన్ని మనమే చేయలేము. ఇక ఆ భయం ఎప్పుడు లేదా? లేదు, నేను ఇలా బతకాలనుకున్నాను, అలాగే బతుకుతున్నా. వాడు భయపడి పారిపోయింది లేదు, వాడు పరిగెత్తుకొచ్చి కవ్వులుచ్చుకుంది లేదు, వాడు నాకు ఫేవర్ చేశాడని చెప్పేసి. నేను నిజాయితీగా ఉన్నంతకాలం ఎలాగుంటాను రిషి. అంటే ఈ నేచర్ మీకు పోసాని గారు మొదట్లో మీరు అవకాశాల కోసం హైదరాబాద్ లేకపోతే తర్వాత చెన్నై అప్పటి నుంచి ఉందా, లేకపోతే మీరు ఒక స్టార్ రైటర్ గా మారిన తర్వాత ఎలా ఉందా? నా చిన్నప్పటి నుంచి ఉంది. నేను పుట్టి నేనంటూ నాకు తెలిసిన తర్వాత నుంచి ఉంది. మీసాల దాకా ముందు నుంచే, అంటే నాకు 12 ఏళ్ల వయసు నుంచి ఎవరన్నా అనవసరంగా అంటే రైతు తగలబాలు కొట్టేవాడిని. అన్యాయంగా ఎవరన్నా కొడుతున్నట్టే గొడ్డలతో తలకాయ బాలు కొట్టా. గొడ్డలతో కూడా కొట్టారా? కేసులు ఉన్నాయి అయితే మీ మీద? ఆ కేసులు చిన్నపిల్లడికి అప్పుడు నుంచి ఉంది. బట్ ఎప్పుడు అక్రమంగా అకారణంగా ఒక్క గొడవకి వెళ్ళాలి నేను నా జీవితంలో లేదు. 150 సినిమాలు పైన రాశారు కదా, ఇఫ్ ఐఎమ్ రైట్? అసిస్టెంట్ గా 50 సినిమాలు రాశాను. నా కార్డు మీద 100 సినిమాల దాకా రాశాను. ఒక టైంలో దాదాపు 99-2000 సంవత్సరంలో అసలు మిమ్మల్ని కొట్టే రైటర్ లేడుగా, స్టార్ రైటర్ మీరు లేడు. నేనే జెన్యూన్ రైటర్ ఇండస్ట్రీలో. నా తర్వాత చచ్చిపోయారు రైటర్లు మేజర్ గా. ఒకరితో ఉంటే ఉపయోగం ఉంది, ఇండస్ట్రీ సరిపోదు. ఇప్పుడు ఇండస్ట్రీ ఉన్న పరిస్థితుల్లో కనీసం 25-30 రైటర్స్ కావాలా. కానీ మన దగ్గర రైటర్స్ వాల్యూ ఇవ్వరు కదా పోసాని గారు, ఒప్పుకుంటారా? అది మనం తీసుకునే బట్టి ఉంటుంది కృషి. ఎందుకంటే నేను రైటర్ అయ్యా, నా గౌరవం ఇచ్చారు, నా డబ్బులు నా కరెక్ట్గా ఇచ్చారు. సాధారణంగా రైటర్స్ కి, మీకు కానీ లేకపోతే పాటలు రాసే వాళ్ళకి కానీ రూమ్లు ఎందుకు బుక్ చేస్తారు? ఎందుకు బుక్ చేస్తారంటే మీకు అది చెప్పా, మీకు అది ఓకే అయిపోయింది, నా డబ్బులు నాకు ఇస్తారు, ఇంటికెళ్ళి రాసుకుంటాం. నా ఇంటికి వెళ్తే నా పిల్లలతో కాసేపు ఉండాలి, నా బిడ్డలతో నాసేపు ఉండాలి, నా బంధువుల ఫోన్లు ఎత్తాలి, మా ఫ్రెండ్స్ ఫోన్లు ఎత్తాలి, మా అక్క ఫోన్లు ఎత్తాలి, మా బావ ఫోన్లు ఎత్తాలి. ఆవిడే ఇట్ట పంచాయతీ సరిపోయింది. అందుకే వాళ్ళే ఎక్కువ టైం మా కేటాయిస్తాడు పోసాని మురళి అని చెప్పి రూమ్ అక్కడే పడేస్తారు తీసుకెళ్ళిపోయి. అంతేనా? రూముల వెనకాల ఇంక వ్యవహారాలు ఏం లేవు? ఉన్నాయి. ఎప్పుడు మీరన్నా రైటర్ గౌరవం పోయిద్దని చెప్పమంటారా? ఏదైతే ప్రొడ్యూసర్ మన రూమ్ బుక్ చేస్తాడో ఏ పర్పస్ మేనో ఆ పర్పస్కే రూమ్కి వాడాలి. ప్రొడ్యూసర్ రూమ్ ఇచ్చిన తర్వాత రూమ్కి అమ్మాయిలు తెచ్చుకోవటం, ప్రొడ్యూసర్ అకౌంట్లో మందు తాగటం, ప్రొడ్యూసర్ అకౌంట్లో ఎస్టీడీ ఫోన్లు చేయటం, ప్రొడ్యూసర్ అకౌంట్ లో వేరే 10 మంది ఫ్రెండ్స్ తెచ్చేసి ఆ రూమ్ లో ఎంజాయ్ చేయడం, అవన్నీ చేసేవాళ్ళు ఉన్నారు కదా. ఉన్నాయి, మాక్సిమం వాళ్ళే జరిగినాయి. మాక్సిమం లిస్ట్ అని నేను చెప్పను, ఉన్నాయి, జరిగినాయి, నేను చూసా. మరి వాళ్ళకి ఎందుకు వాల్యూ ఉంటుంది? చేసేవాళ్ళకి ఉండదు.
నువ్వు ఏ ఏంతో ఇండస్ట్రీకి వచ్చావో ఆ ఏంతో ఉండు. సో ఇండస్ట్రీలో పోసానేమి రాముడు కాదు కానీ రాయడానికి వెళ్ళినప్పుడు మాత్రం సిన్సియర్ గా రాసే పని చేసేవాళ్ళు. విడిగా నా డబ్బులతో నేను తాగానా, నేను తిరిగానా, నేను పడుకున్నానా, నేను పాన్ పరాగేసానా, డ్రగ్స్ చేశానా, అమ్మాయిలతో చాటింగ్ చేస్తున్నాను, మీకు అనవసరం. అది నా వ్యక్తిగత జీవితం. నేను తాగానుకున్నానా నా లెవరే పోయింది. నేను సిగరెట్ తాగానుకో నాకు గొంతు క్యాన్సర్ వస్తుంది. నేను అమ్మాయి తిరిగానుకో నాకు ఎయిడ్స్ వస్తుంది. మీకేమిటి సంబంధం? సొసైటీకి సంబంధం లేదు. సొసైటీకి సంబంధం ఏంటంటే ఇండస్ట్రీకి నువ్వు వచ్చిన తర్వాత రైటర్గా నువ్వేం చేశావు, పర్ఫెక్ట్ కథ చెప్తున్నావా లేదా, పక్కాడికి దొబ్బెత్తనావా లేదా, పక్కాడి మాటలు దొబ్బెత్తనావా లేదా, నీ పేరు వేసుకుంటున్నావా లేదా. ఇండియాలో చాలా తక్కువ టైంలో 100 సినిమాలు రాసిన వాడు నేనే. ఇంతమంది రాశా, అందరూ బయటికి వెళ్ళారు కదా. ఎవరైనా అడగండి, మీరు కథ చెప్తే పోసాని కృష్ణ దొబ్బేశాడు పేరు పెట్టుకున్నాడా? నా దగ్గర వాళ్ళు నేర్చుకోవడానికి వచ్చారు. నేను ఒకటే అడిగేవాడిని, వీడు మంచోడా కాదా అనే తప్ప వీడు కమ్మోడా కాదా, వీడు బ్రాహ్మడా కాదా, రెడ్డా కాదా అని పెట్టుకోవాలి ఎవడిని. సో మీ దగ్గర ఓనమాలు నేర్చుకుని వచ్చిన రైటర్లు అందరూ వాళ్ళు స్టార్ డైరెక్టర్లు అయితే పోసాన్ ఎందుకు స్టార్ డైరెక్టర్ కాలేకపోయాడు? మీరు తీసిన ఫస్ట్ డైరెక్షన్ సినిమా దాని గురించి మాట్లాడదాం. అందుకన్నా ముందు ఎందుకు కాలేకపోయాడు అంటే, నేను డైరెక్టర్ కావాలి అనే ఎయిమ్తో ఇక్కడ రాల. నేను ఇండస్ట్రీకి వచ్చింది నేను బతకడానికి వచ్చా. అన్నం లేదు, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. అప్పుడు ఎంత నా కోసం అంత సంతోషంగా తీసుకున్నా 100 సినిమాలు అయిపోయిన తర్వాత అన్నీ బాగున్నాయి కదా, ఇప్పుడు డైరెక్టర్ అవుదాం అనిపించింది. నాకే అనిపించింది. చాలా అడిగారు, రామాయణ అడిగారు. కాదు, అది ఎందుకు పొడుస్తూ ఉంటుంది ప్రతి రైటర్ కి డైరెక్టర్ అయిపోవాలని? ఎందుకు పొడుస్తుందంటే, ఇప్పుడు నేను 100 సినిమాలు రాశాను నాన్న. ఏంటంటే పొద్దున 5ంటికి లేచి నైట్ 2 o'clock దాకా పనిచేసేవాడిని. మరి నువ్వు సిన్సియర్గా ఉంటే రైటర్గా ఉండాలి. సిన్సియర్గా ఉంటే టైం టేబుల్ పనికిరాదు రైటర్కి. ఓ డైరెక్టర్ పనికి వస్తుంది షెడ్యూల్ ప్రకారంగా. ఈ కాల్ షీట్ మార్నింగ్ 9 to 6 పని చేయాలని. రైటర్ కుదరదు. రైట్ 24 గంటలు ఆలోచించాల్సిందే. అది 100 సినిమాలు అయితే ఏంటంటే నడి వయసులో వచ్చాం కాబట్టి కొద్ది రిలాక్స్ అవుదాం, నాకు డైరెక్షన్ తెలుసు కదా, డైరెక్టర్ అవుదాం అనిపించింది నాకే. అంతేనా? లేకపోతే వాడేవాడు చెప్పడం ఏంటి, నేను రాయడం ఏంటి, నేనే రాసుకుంటాను, నేనే అనుకుంటాను. అసలు నాకు జీవితంలో ఇగోనే లేదు, ఇగో లేదు, పట్టుదల తప్ప ఇగో నాకు లేవు. అయితే ఏం చేశానంటే రైట్ అంతకుముందు నన్ను రామారెడ్డి అడిగాడు, గోపాల్ రెడ్డి గారు అడిగాడు, కెమెరామెన్ గోపాల్ రెడ్డి గారు అడిగాడు, మంచి కథ చూసుకుని మళ్ళీ సినిమా చేద్దాం. నాకు ఇంట్రెస్ట్ లేదన్నా డైరెక్ట్ చేయటం అని. అప్పుడు పేపర్లో కూడా వచ్చింది అది. నాకు అంత ఓపిక లేదు, నేను చేయలేను. సడన్గా నాకు సడన్గా అనిపించింది. శ్రావణమాసం దిశ అట్టర్ ఫ్లాప్ అయింది. 60 to 70 లక్షలు పోయినాయి. పోసాన్ లాంటి రైటర్లు పెన్ను గ్యాప్ పెట్టి పక్కన పెట్టేయడం వల్ల ఇవాళ ప్రశ్నించే తత్వం ఉన్న సినిమాలు, స్ట్రైట్ గా లాగి దవడ మీద కొట్టి ఇలాంటి సినిమాలు అసలు రావట్లేదుగా. అందరినీ ఎంటర్టైన్మెంట్ లో ముంచేసి నిద్రపుచ్చే సినిమాలే వస్తున్నాయి. సో ఇంకా అలాంటి సినిమాలు రావా తెలుగు సినిమాల్లో? సినిమా ఇండస్ట్రీ అంటే నథింగ్ బట్ కమర్షియల్ మీడియా. ఇది వ్యాపార సంబంధమైన పరిశ్రమ. ఇక్కడ ఏంటంటే వర్త్ ఉంటేనే పని దొరుకుద్ది, సెక్స్ ఉంటేనే పని దొరుకుద్ది. ఈ వర్త్ సెక్స్ రెండు నాకు ఉన్నాయి. ఇప్పుడు దీన్ని కాదు, సినిమా పరిశ్రమని విస్తృత వేదికగా తయారు చేసుకొని దాని మీద మనం నిలబడి సమాజ మానవత్వం గురించి మనం మాట్లాడదామంటే తప్పు. ఇంటికి పంపిస్తారు శుభ్రంగా మన్నాయి. ఇది వ్యాపారం, ఇక్కడ డబ్బులు దొరుకుతాయి. అందుకే వచ్చా నేను. సినిమా పరిశ్రమలో డబ్బులు బాగా దొరుకుతాయి అంట. దీని క్వాలిఫికేషన్ అక్కర్లా, సిన్సియారిటీ ఉండాలి, తెలివితేటలు ఉండాలి. రాజకీయ నాయకులు క్యారెక్టర్లు ఎలా ఉంటాయో రాశారు. అవును. సో దాదాపు మీరు చదివేశారు రాజకీయాలే. అదే రాజకీయాల్లో పోసాన్ ఎందుకు ఫెయిల్ అయ్యారు? ఫెయిల్ అయినంత ఇట్ అయినట్టు అవపోతే పాపా. ఇప్పుడు నేను చిరంజీవి గారు నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. తెలుగు ఇండస్ట్రీలో నాకు ఒకటికే ఇచ్చింది ఎమ్మెల్యే టికెట్, బికాజ్ ఆఫ్ మై సిన్సియారిటీ. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ అందరూ అనుకుని పోసానికి ఇద్దాం. పోసానికి అసెంబ్లీలో 10 మందితో మాట్లాడగలడు, జెన్యున్ పర్సన్, మంచోడరా, మాట్లాడమేంటి అసలు వాడిని యుద్ధం చేసి పడగొట్టేయగలడని అని చిరంజీవి గారు ₹1 నాకైతే తీసుకోవాలా. అంటే మిగతా తీసుకున్నారా? కాదు, ₹1 మీ దగ్గర తీసుకోలేదు, మిగతా తీసుకున్నారా? బయట జనం అప్పుడు గొడవ అయింది కదా, అయింది. టికెట్లు అమ్ముకున్నారన్న. నన్ను అడిగితే నాకు తెలిసినంత వరకు చిరంజీవి అనేవాడు ₹1 కూడా చేతికి తీసుకోవడం, ₹1 కూడా అడిగినాడు. చిరంజీవి గారు ఆ టైప్ కాదు. నేను అప్పుడు చెప్పా, నేను రాజకీయాల గురించి ఏం చెప్పానంటే, చిరంజీవి గారు టికెట్ ఇచ్చాడయ్యా, చంద్రబాబు వెళ్ళా ఫస్ట్ టైం. ఆ ఊరు నాకు వెళ్ళి కూడా తెలియదు, ఫస్ట్ టైం కాల్ పెట్టా. నేను సిన్సియర్గా ఏం చెప్పానంటే, చిరంజీవి గారు టికెట్ ఇచ్చాడు బాబు, నా పేరు పోసాని కృష్ణమురళి, నేను ముందు పోపించను, ఓటు కొన్నాను. ఈ ఊళ్ళో కమ్మాళ్ళు ఎక్కువ, నేను కమ్మ రాజకీయాలు చేయను, మత రాజకీయాలు చేయను. నేను సిన్సియర్గా మీరు నన్ను గెలిపిస్తే 1 of the best నియోజకవర్గం చేస్తాను ఆంధ్రప్రదేశ్లో, నమ్మకం ఉంది నాకు. మీరు అంత అమాయకంగా ఎలా ఉన్నారు అసలు? ఇప్పుడు అమాయకం కాదు, ఫ్యాక్ట్ అది. కానీ నాకు అది నాకు ఇష్టం లేదు. ₹1 తీసి నేను ఒక ఓటు కొనలా.
ఒక బాటిల్ మందు పార్టీ ఇచ్చి ఉంటుందిగా డబ్బులు, ఇవ్వరా? పార్టీ కూడా ఇవ్వట్లేదు. నేను అడగలేదు, ఇవ్వలేదు. నన్ను వదిలేశారు ఫ్రీగా. నీ ఇస్తున్నా అన్నాడు చిరంజీవి గారు. అన్నా నువ్వు ఇలా చేసుకుని తెలుసుకున్నా, అలా చేసుకో అన్నాడు. అదే పబ్లిక్ లో చెప్పా. ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టి వేస్ట్ అండి, ఇదే చెబుతున్నా మైక్లో, చిల్లరపేట నుంచి చెప్పా. పుల్లారావు గారు, నేను, రాజశేఖర్ గారు ముగ్గురు ఒకే జీప్ ఎక్కుదాం, పత్రికలు వెళ్దాం, మీ వ్యూస్ మీరు చెప్పుకోండి, మీ వ్యూస్ నా వ్యూస్ నేను చెప్పుకుంటా, ఆర్ యు రెడీ అన్నారు. ఇద్దరు నా వెహికల్ ఎక్కల, వాళ్ళ వెహికల్ నేను ఎక్కల. రావా వాళ్ళు, ఒకడు 9 కోట్లు ఖర్చు పెట్టాడు, వాడు 10 కోట్ల పైన ఖర్చు పెట్టాడు, పోటీ పడి ఖర్చు పెట్టుకున్నారు, గెలిచారు. నాకు 14,000-15,000 ఓట్లు వచ్చినాయి. హ్యాపీగా టాటా చెప్పాను. వచ్చేప్పుడు పోయిందే ఉంది. ఇప్పుడు మీరు టికెట్ కి డబ్బులు ఇవ్వలేదు, అవును, ఓట్ల కోసం డబ్బులు ఖర్చు పెట్టలేదు, సో పోయిందే ఉంది. ఇంక జేబులో తీయలేదు మీరు. ఏం పోలా. నేనేంటాను, ఎమ్మెల్యే అనేది నాకు పాలిటిక్స్ అంటే నథింగ్ బట్ సర్వీస్. అది సర్వీస్ డిపార్ట్మెంట్ బిజినెస్ చేయకూడదని నా ఉద్దేశం. మీకు పవన్ కళ్యాణ్ మనస్తత్వం కూడా దగ్గరికి తెలుసు నాకు తెలిసి. సో ఈ రాజకీయాలకి పవన్ కళ్యాణ్ మనస్తత్వం సరిపోతుందా? నాకు తెలీదు, నేను చెప్పను. మీకు తెలుసు, మీరు చెప్పాలి. చెప్పదలుచుకోవాలా? ఇప్పుడు నేను వాడి గురించి మాడాలంటే 2 ఉండాలి మనిషిలో. వాడు సిన్సియర్ అయి ఉండాలి, వాడు బ్యాడ్ ఫెల్ అయి ఉండాలి. సిన్సియారిటీ గురించి మాడతా, బ్యాడ్ గురించి మాడతా, మిగతా గురించి నేను మాట్లాడు. అవును, పవన్ కళ్యాణ్ సిన్సియర్ కాదా అని నేను చెప్పి నాకే అవసరం, ఆ సర్టిఫికేట్ అవసరం నాకేంటి? పవన్ కళ్యాణ్ సర్టిఫికేట్ ఎందుకు ఇస్తాను? నా కొడుకు ఇస్తా, మా ఆవిడకి ఇస్తా, మా అమ్మకి ఇస్తా, మా నాన్నకి ఇస్తా, మా అక్కకి ఇస్తా, మా బావకి ఇస్తా. మీరు 2 అన్నారు. ఒకటి సిన్సియారిటీ ఉంటే మాట్లాడతా, లేకపోతే బ్యాడ్ ఉంటే మాట్లాడతాను. అంతే మాట్లాడతాను. మరి ఏదో అది ఏముందో నాకెందుకు? పవన్ కళ్యాణ్ ఏమిటో నాకెందుకు? ఎలక్షన్ పార్టీ పెట్టుకుంటాడు, నాన్న చెందే ఓటేసుకుంటాను, నేను. పార్టీ చాలా మంది పెడతారు, ప్రజలు. మీకోసం ఐ కెన్ బ్రింగ్ ద స్టార్ అంటారు వచ్చి. చాలా మంది పవన్ కళ్యాణ్ ఒకటేనా? అందరూ మన కోసం వస్తున్నారు, అందరూ మన బాగు కోసం వస్తున్నారు, అందరూ మనం ప్రేమించడానికి వస్తున్నారు, అందరూ మన సేవ దగ్గర వస్తున్నారు అని అనుకుంటారు జనం. కానీ జనం తెలుసు ఎవడు గుడ్డో, ఎవడు బ్యాడ్, ఎవడు కోటేయాలో, ఎవడు కోటేయకూడదో, ఎవడు మేకమైన పులో, ఎవడు సిన్సియర్ పులో, ఎవడు హానెస్టో, ఎవడు మాళ్ళు బకరాగాడో జనాలు తెలిసిపోతున్నానా. 1 రోజు 2 రోజులు దాచిపెడతావు, 3 రోజులు దాచిపెడతావు, ఎవడైనా కానీ. అది పోసానే ఉన్నా, ఇంకోటైనా సరే. అందుకని ఎదురు వాళ్ళ గురించి నేను సర్టిఫికేట్ ఇవ్వదలుచుకోవాలా. ఎందుకంటే ఎస్పెషల్లీ రాజకీయాలకు వచ్చే వాళ్ళ గురించి నేను సర్టిఫికేట్ ఒకళ్ళ గురించి ఇస్తాను. ఇండియా మొత్తంలో నరేంద్ర మోడీకి ఇస్తా. జెన్యూన్, జెంటిల్మన్, హానెస్ట్, ఓల్ హార్టెడ్నెస్, దేశప్రేమి, వెరీ హానెస్ట్, రూపాయలు అర్థం తీసుకోడు, ఏం మాట ఉదయం చేస్తాడు, వెరీ 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 కైండ్ హార్ట్, వెరీ వెరీ సూట్ మ్యాన్. సర్టిఫికెట్ ఇవ్వద్దు కానీ చిరంజీవికి పవన్ కళ్యాణ్ కి ఉన్న మధ్యలో మీరు అబ్జర్వ్ చేసిన వ్యత్యాసం చెప్పండి. వ్యత్యాసం చెప్పడం ఒకళ్ళ గురించి చెప్తా, చిరంజీవి గురించి చెప్తా. చిరంజీవి హానెస్ట్ కాదు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడానికి ఎందుకు 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 అతనేమని నేను అతని గురించి మాట్లాడాలి? అతను మామూలు ఆర్టిస్టు, ఇప్పటివరకు ఆర్టిస్టు. రాజకీయాలు రానండి, లెట్ హిమ్ కమ్. రాజకీయాలు రానండి, పార్టీ పెట్టండి, జెండా పట్టుకోమను, సైకిల్ గుర్తు చెప్పమను, మేనిఫెస్టో బయట పెట్టమను, తిరగమను, అప్పుడు చెప్తా. తత్వం చాలా అంశాల్లో పోసాని కూడా ఆ రకంగానే ఉంటుంది. సో రేపు జనసేన మేనిఫెస్టో నచ్చితే మళ్ళీ పోటీ చేస్తారా పార్టీ నుంచి? నాతో జనసేన మేనిఫెస్టో నచ్చితే మీరు అనుకున్నట్టుగా ఉంటే ఆ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది? చేయను. నా జీవితంలో ఒక్కసారే పార్టీలో చేరా, అదొక్కటే ప్రజారాజ్యం. నా జీవితం మొత్తంలో ఒక్కసారే, ఏ రోజు నేను పార్టీకి ఎవరిని అడగల. స్వయంగా చిరంజీవి గారి అభిమానంతో, నా మీద ప్రేమతో పిలిచి చేశాడు. చిరంజీవి మీద నాకు ఎంతో ప్రేమ ఉంది కాబట్టి, చిరంజీవి పర్సనల్ గా నాకు బాగా తెలుసు కాబట్టి ఆ టికెట్ స్వీకరించి ఎలక్షన్ పోటీ చేశా. ఇప్పటికీ నేను చిరంజీవి అంటే ఇష్టం. నాకు సమాజానికి అవసరమైనప్పుడు, కలామిటీస్ వచ్చినప్పుడు స్పందిస్తోందా ఇండస్ట్రీ? సపోజ్ చెన్నై వరదల్లో ఆ నటులు స్పందించిన తీరులో అంత స్థాయిలో కాకుండా హైదరాబాద్ లో కూడా మన గట్టిగానే వచ్చాయి. ఒక్కళ్ళు కనిపించలేదుగా అక్కడ రోడ్ల మీద. అంటే ఒకటండి, ఇప్పుడు బిజీగా ఉంటున్నారా? కాదు, బిజీ అని కాదు. అంటే ఒక ప్రభుత్వం, కేంద్రం కూడా సహాయం చేసినా ఇది అయ్యే పని కాదు అన్న రోజుల్లో స్పందన ఎక్కడైనా ఉంటుంది, ప్రజల్లో ఉంటుంది, మా సినిమా పరిశ్రమలో కూడా ఉంది. యోగాలు ఏంటంటే ఇప్పుడు ఎటువంటిదంటే మద్రాసు ఇది తేడా ఏంటంటే, మద్రాసు జరిగింది అనుకోండి, టక్కన 10 మంది జమ అవుతారు. జమ అయిపోయి ఆర్టిస్టులు నడిగర్ సంఘం నుంచి బయలుదేరి చేస్తారు. మన వాళ్ళు ఏంటంటే వాళ్ళు బిజీ అవనండి, ఇంకోటి అవనండి, ఎవరికైనా వ్యక్తిగత హోదాలో అందరూ స్పందించారుగా. అందులో అల్లు అర్జున్ స్పందించాడు, మహేష్ స్పందించాడు, పవన్ కళ్యాణ్ స్పందించాడు, రామ్ చరణ్ స్పందించాడు, ఎవరి లెవెల్లో నా లెవెల్ నేను స్పందించాను, పరశుభ స్పందించారు. అంటే మిగతా వాళ్ళకి మన వాళ్ళు గుంపులకు వెళ్ళి ఒక బిల్డప్ కోసం వెళ్ళి అట్లా ముఖ్యంగా మన దగ్గర ఎక్కువ స్పందన ట్విట్టర్ లోనే ఉంటుంది.
రోడ్ల మీద ఉండదు, థియేటర్లో ఉండదు. ఇప్పుడు ఎందుకంటే జెన్యున్ చెప్పాలంటే చాలా మంది పరిశ్రమ కంటే మన తెలుగు పరిశ్రమలో హీరోలు చాలా మంచివాడు. అది షుడ్ నాట్ ఫర్గెట్ దట్. ఉన్న టాలీవుడ్ కానీ, కోలీవుడ్ కానీ, మద్రాస్ కానీ, బొంబాయి కానీ, ఇంకోటి కానీ, కేరళ ఎన్ని లెక్కేసుకుంటే చాలా సినిమా పరిశ్రమల కంటే తెలుగు పరిశ్రమ చాలా మంచిది. తెలుగు పరిశ్రమ చాలా క్షమించే కూడా ఉంది. తెలుగు పరిశ్రమకి ఫ్యాక్ట్ రిషి చెప్పేది, తెలుగు పరిశ్రమలో హీరోలు కానీ, తెలుగు పరిశ్రమలో డైరెక్టర్ కానీ ఎక్కువ క్షమించే కూడా, మర్చిపోయకుండా ఉంది. ఒక పొరపాటు ఇచ్చినా పోనీరా, కానీ మద్రాసు మీకు అలా చల్లదు. చూడు ఎంతమంది కెమెరామెన్లు మన తెలుగు ఇండస్ట్రీకి వచ్చి పనిచేస్తున్నారు మద్రాసు వాళ్ళు. మా వాళ్ళు వెళ్ళగలరు, 2-3 అన్నా తెలియకుండానే పై నవ్వుతానే కట్ చేస్తుంటారు. మన వాళ్ళు కట్ చేయరు. ఎవరైతే బాధ్యత పెట్టుకోండి, నువ్వే పని చేయడంతో పాటు ఆ టైప్ మన వాళ్ళు మనస్తత్వం చాలా మంచిది. మన ప్రొడ్యూసర్స్ కానీ, మన డైరెక్టర్లు కానీ, అఫ్కోర్స్ కమర్షియల్ యాంగిల్ ఉంటే ఉండొచ్చు తప్ప, ఎందుకంటే వ్యాపారం కాబట్టి. కానీ వ్యక్తిగతంగా ఎవ్వరికి మన తెలుగులో ఉన్న 99% హీరోస్ ఎవ్వరికి ద్రోహం చేయని మెంటాలిటీ లేదు, ఎవ్వరికి లేదు. 90%. అలాగే డైరెక్టర్లు కూడా చాలా 90% పైగా. ఇప్పుడు యంగ్ టాలెంట్ వస్తుంది కదా చాలా మంది, చిన్న సినిమాలు పెద్ద పెద్ద హిట్లు అవుతున్నాయి. సో వాటిని అబ్జర్వ్ చేస్తున్నారా, అన్ని ఎలా అనిపిస్తున్నాయి మీకు? అంటే ఏమైంది అసలు ఎక్స్పెక్ట్ చేయని కూడా దాదాపు సపోజ్ పెళ్లి చూపులు లాంటి సినిమా ఉంది, దాదాపు అది 7 weeks అంతా కంప్లీట్ 25 crores కలెక్ట్ చేసిందంట, 20 crores కలెక్ట్ చేసిందంట. మంచి ఫిల్మ్ చూస్తున్నా. అలాంటి తెలుగు కంటే ఎంతమంది వచ్చిన డైరెక్టర్లు తీసుకునే శక్తి తెలుగు ఇండస్ట్రీకి ఉంది. అంత ప్లేస్ ఉంది, ఇంకా స్పేస్ ఉంది. కానీ మన దగ్గర ప్రయోగాలకు ప్లేస్ లేదు కదా. అంటే ప్రయోగాలు అంటే సీన్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇది వ్యాపార సంబంధించింది. తెలుగు పరిశ్రమ, సినిమా పరిశ్రమ అంటేనే ఎవడొచ్చినా కానీ ఇప్పుడు ప్రొడ్యూసర్ ఉన్నారండి, ఊళ్ళలో పొలాలు అమ్ముకొని, ఇళ్ళు అమ్ముకొని, బంగారం అమ్ముకొని వచ్చి ఇక్కడ బిజినెస్ చేస్తారు. కోసాం నుంచి మళ్ళీ పొద్దునైన కత్తి లాంటి ఒక కథతో సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు. అంటే లేడా ఇంకా రైటర్ ఉన్నాడు, పడుకోబెట్టారా చచ్చిపోయాడా? పడుకోలే, ఎనస్థీషియా ఇచ్చా. మరి లేస్తాడు ఏదో ఒక రోజు. ఇది ఎప్పుడు లేపుతానంటే ఆర్టిస్ట్ గా నా సినిమాలు లేవు అనుకో, ఆర్టిస్ట్ గా సినిమాలు లేవు గో అన్నప్పుడు ఖాళీగా ఉన్నాను. ఇప్పుడు ప్రొడ్యూసర్లు అందరికి ఫోన్ చేసి అయ్యా మీరు దయచేసి కొన్నాళ్ళు పోసాన్ని తీసుకోవద్దు, ప్రొడ్యూసర్లకి డైరెక్ట్ ఫోన్ చేసి, ఎందుకంటే ఆయన మంచి కథ రాసుకుంటాడు అని చెప్పాలా? అటు నా పట్టగొడతావు, నేను బాగుపడాలని కోరుకోవచ్చు కదా. మరి మంచి సినిమా ఎప్పుడు వస్తుంది? మంచి సినిమా తీసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, వస్తారు. పెళ్లి చూపులు తీసానా? అది కాదు, నేను ఇందాక అన్నాను పుట్టినట్టు ప్రశ్నించేటట్టుండే సినిమా తీస్తా అంటే నాకు ఉన్నింది. మీ దేశానికి వచ్చాను, చాలా మంది పెద్ద పెద్ద ఆఫీసర్స్ వాళ్ళు అడిగారు కూడా, మీరు ఈ టైప్ సినిమాలు తీస్తారు, ఈ టైప్ సినిమాలు రావట్లేదు, మురళి ఒకటి తీయండి అని. తీస్తా అంటే కొద్దిగా. అంటే ఇప్పుడు గణేష్ సినిమా మీరు రాసింది, ఇది శివయ్య, ఇది అదృష్టం ఋషి. ఎందుకంటే ఈ స్లాట్ రావడం అనేది నిజంగా అదృష్టం, రాదు. అది అదృష్టం నాకు వచ్చింది. అదృష్టం ఎందుకు దూరం చేసుకోవాలి? దీనివలన కొన్నాళ్ళు నేను సంతోషపడలేవు. సంతోషం అంటే ఎంజాయ్ చేయటం కాదు, సంపాదించుకోండి. శుభ్రంగా ఉన్న తర్వాత నేను గొప్పగా సంపాదించలా, నేను ఇప్పుడు రీజనబుల్గా ఉంటా. అది అందరూ ఇండస్ట్రీ మొత్తం తెలుసు. ఇండస్ట్రీలో ఎవరు అడిగినా పోసాని 31 సంవత్సరం ఋషి ఒక్కరోజు కూడా లేటు రాలా. రైటర్గా ఉన్నప్పుడు, డైరెక్టర్గా ఉన్నప్పుడు, ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు మార్నింగ్ 9 అంటే 8:30కి వచ్చి కూర్చుంటా, ఈవినింగ్ 6 అయితే దండం పెట్టి వెళ్ళిపోతా. సో ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లు టాప్ మోస్ట్ ఫ్రంట్ రో అనుకుందాం, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, హీరోలు అందరితో కూడా మీకు మంచి సంబంధాలు ఉన్నాయా? నాకు తెలిసి ఋషి, నువ్వు ఎంక్వైరీ చేసుకోండి, మీరు ఎంక్వైరీ చేసుకోండి, స్టింగ్ ఆపరేషన్ పెట్టండి. ఒక్కడు కూడా నా గురించి బ్యాడ్గా మాట్లాడు, నేను మాట్లాడు. పాకిస్తాన్ నటుల మీద బ్యాన్ పెట్టారు, సో దాని మీద మీ ఒపీనియన్ చెప్పండి. అండ్ సల్మాన్ ఖాన్ అడిగారు, టెర్రరిస్టులా ఎందుకు చూస్తున్నారు నటుల్ని, పాకిస్తాన్ నుంచి వచ్చిన నటుల్ని అని. ఆ మాట అన్నాడు సల్మాన్ ఖాన్. నటులు వేరు, టెర్రరిస్టులు వేరు. నటులు టెర్రరిస్టులు కాదు అన్నాడుగా. నటులు టెర్రరిస్టులుగా పనిచేయాలంటే మా సల్మాన్ ఖాన్ టెర్రరిస్టే. ఎలా? సల్మాన్ ఖాన్ దుబ్బి తాగి కారెచ్చి వాడు చంపి తిరుగుతూ తప్పించుకోవాలంటే వాడిని ఏమంటారు? ఇండియా మొత్తం తెలుసు కారు నడిపింది సల్మాన్ ఖాన్ అని, అందరి గుండెలో తెలుసు. అంటే లీగల్గా తప్పించుకుంటే ఉత్తముడైపోతాడా? ఉత్తముడైపోతా? అతను ఎట్లా నిజాయితీగా మాడతాడు? అది ఎలా నిజాయితీగా మాడతాడు? ఎన్నిసార్లు జైలుకి వెళ్ళాడు? అతను నిజాయితీ గురించి, అతను హానెస్టీ గురించి, దేశభక్తి గురించి, ప్రేమ గురించి అవి మాడతాడా? నిత్య ప్రేమికుడు సల్మాన్ ఖాన్ అతను మాడతాడు. ఏది ప్రకాశ్ గురించి అంత కకృతి ఏమొచ్చింది? ఏ ఆర్టిస్ట్ లేరా? ఎందుకు రావాళ్ళు? ఒకటే నా ప్రశ్న, ఎవరైతే నువ్వు 40 మంది, 50 మంది, 60 మంది పాకిస్తాన్ నుంచి డబ్బులు తీసుకెళ్ళిపోతున్నారో వాళ్ళందరూ పిలిపించు. దేవుడు క్వశ్చన్ ఒక్కడే మిమ్మల్ని పిలిపించు. ఏమయ్యా
పాకిస్తాన్ నుంచే టెర్రరిస్ట్ వస్తున్నారు. శ్రీలంక నుంచి రావట్లా, చైనా నుంచి రావట్లా, ఆఫ్ఘన్ నుంచి రావట్లా, బంగాళా నుంచి రావట్లా. ఆ ప్రపంచం మొత్తం తెలుసు, ఇంక్లూడింగ్ అమెరికా తెలుసు. ఇది వస్తుంది మొత్తం కేవలం ఎందుకంటే ఆ సైడ్ ఆఫీసే కదా కన్ఫ్యూజ్ చేశాడు. ఇంత పంపిస్తున్నాను, సలావుద్దీన్ పంపించేశాడు. మొత్తం సైనికుల్ని మొత్తం శవాల దెబ్బగా మారుస్తా. అందరు సెట్మెంట్ ఉన్నాయి, ఓపెన్గా ఉన్నాయి. ఇంత ఉన్నప్పుడు నువ్వేం చెప్పాలి? ఏమయ్యా ఇంతమంది మీరు వస్తున్నారు పాకిస్తాన్ నుంచి మాది బతకడానికి, ఆర్టిస్టులుగా ఓ డాన్సులు వేయడానికి, డ్రమ్ములు వేయడానికి వస్తున్నారు. మీరు ఒకసారి మా పాకిస్తాన్ చేస్తుంది తప్పు, మా వాళ్ళు టెర్రరిజం స్పాన్సర్ తప్పు, వాళ్ళ సైనికులు చంపడం తప్పు, ఒక స్టేట్మెంట్ ఇవ్వమన్నారు. ఎందుకు ఎవరు అక్కడ వాళ్ళు చచ్చిపోతే, పెషావర్లో పిల్లలు చచ్చిపోతే వీడే పాటలు పాడి డ్రామా ఆడి కన్నీరు కూర్చాడు. ప్రాణాలు మన లేవా? అంత బ్రాడ్ మైండ్ అది. ఇది అంత బ్రాడ్ మైండ్. నువ్వు ఎంత బ్రాడ్ మైండ్ అయితే, నువ్వు హానెస్ట్ అయితే, నువ్వు సిన్సియర్ అయితే, ఎప్పుడు నువ్వు గుద్దావు పారిపో, అక్కడే ఉంటావు. వాడు అమలు చచ్చిపోయాడు, వేస్తాను నేను వస్తాను, డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళేవాడు. ఇంటి ఎందుకు పడిపోయాడు? హానెస్ట్ గురించి సల్మాన్ ఖాన్ మాట్లాడతాడా? పాకిస్తాన్ అంట ఎంతమంది పొడుతున్నా, ఎంతమంది చంపుతున్నా, బాంబెత్తున్నా, వెల్కమ్, వచ్చి డాన్స్ అయ్యి, వచ్చి మనం వాడేసుకో, మనం ముద్దు పెట్టుకో, వాళ్ళు వెళ్ళు. ఇవే చెప్పేది. కొంచెమన్నా ఎథిక్స్, కొంచెమన్నా ఉక్రోషం, కొంచెమన్నా అభిమానం, కొంచెమన్నా ఆత్మగౌరవం, ఇవన్నీ కలిపి ఉంటాయి అందులో. వాళ్ళు వచ్చారా? ఇప్పుడు నేను వెళ్ళాను అనుకోండి, పాకిస్తాన్ వెళ్ళాను అనుకోండి, పాకిస్తాన్ పని వెళ్ళా, నువ్వు పాకిస్తాన్ జిందాబాద్ భారత బుద్ధ ప్రధానమని నేను అన్నావు. చంపు వాడు ఎందుకంటే వచ్చి నువ్వు భారత జిందాబాద్ అనమల్లా మా దేశం చేస్తున్న టెర్రరిజం తప్పు, స్పాన్సర్ తప్పు, మేము ఖండిస్తున్నాము కళాకారుడిగా అని ఏమంటే అనకుండా కళాకారుడు వెళ్ళలేవండి. వెళ్ళి సల్మాన్ ఖాన్ వెళ్ళిపోయి ఆఫ్ఘనిస్తాన్ మనం. రైట్ పోసాన్ గారు, ఇదే ఆవేశంతో మీరు అతి త్వరలో ఒక మంచి సినిమా రాసి హిట్ కొట్టాలని కోరుకుంటూ థ్యాంక్ యూ పాయింట్ బ్లాంక్ వచ్చినందుకు. థ్యాంక్ యూ. ఇది పోసానితో ఇవాళ పాయింట్ బ్లాంక్. వచ్చే వారం పాయింట్ బ్లాంక్ లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ఋషి సైనింగ్ ఆఫ్.